హే! 'చావా' మూవీ నన్ను రావా రావా అని పిలిస్తే ఏఎంబీ దాకా వచ్చి మరీ చూసాను ఈ సినిమాని. ఏఎంబీలో ఏంబియన్స్ భలే ఉంటుందసలా. ఇంక మనమైతే ఎంబీ లుక్స్ లోపలికెళ్ళిపోదాం. సారీ అంత బడ్జెట్ లేదు. స్క్రీన్ 1 అనమాట మన షో. ఈ హిందీ సినిమా వల్ల పిచ్చేందో గాని మంచి సినిమాలను అసలు వేరే లాంగ్వేజెస్ లో డబ్బేసారు. బోక్ సినిమాలన్నింటినీ చేస్తారు. ఛత్రపతి శివాజీ చనిపోయాక తన కొడుకు సంభాజీ మహారాజ్ ముగల్స్ అగేన్స్ట్ గా ఎలా నిలబడ్డాడనేదే స్టోరీ. నేనైతే కాంతారా చూసి రిషబ్ శెట్టికి అవార్డు ఫిక్స్ అని అనుకున్నా. ఇప్పుడు అలానే చావా చూసి విక్కీ కౌశల్కి అవార్డు పక్కా అని ఫిక్స్ అయ్యా. ఒక్కటే మాట జీవిచ్చేశాడు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ బానే ఉంది కానీ ఇంకెవరైనా కొట్టుంటే ఇక్కడ ఉన్న సీన్లకి గూస్ పింపుల్స్ 10x లో ఉండుంటాయి. ఇంతటి గొప్ప వీరుడు స్టోరీనా మన టెక్స్ట్ బుక్స్ మనకి చెప్పకుండా దాచిపెట్టే నా కోపం జై అని లేచి తెలుగులోకి ఇంకా వేరే లాంగ్వేజెస్ లోకి డబ్ చేయండి రా. ఈజీ 1000 కోట్ల బొమ్మ ఇది.